ఈరోజు సన్మాన గ్రహీత శాంతమ్మ గారికి, అలాగే దుర్గా గారికి, ప్రశ్నశ్రీ గారికి ఒకటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎవరైనా గురువులు గౌరవించిన వాళ్ళు నాశనమే పోటాన్ని చెప్పడానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం. మరి నాటి ప్రభుత్వంలో గురువుల చేత మద్యం దుకాణాలు పెట్టారంటే గురువులు ఎంత కించపరిచారు, ఎంత అవమానించారో డెఫినెట్ గా ఆయన భగవంతుడు సరస్వతి దేవిని అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్ గా పాతాళానికి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో పాతాళాన్ని తొక్కేస్తారని అదే పాతాళాన్ని తొక్కేశారు. అంతలా నేను ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఈ సందర్భంగా శాంతమ్మ గారికి రాజకీయ పార్టీ కూటమిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా శాంతమ్మ గారికి పద్మభూషణ్ కానీ పద్మశ్రీ కానీ జనవరిలో ఇప్పించాల్సిందిగా తెలుగు శక్తి మనం చేసుకుంటుంది. డెఫినెట్ గా ఇలాంటి వ్యక్తికి చేస్తే మన తెలుగు జాతిని మనం గౌరవించడం మనం చేస్తున్నాం. మరి నాడు తిలక్ గారిని 2012లో షష్ఠి పూర్తి చెప్పి పార్లమెంట్ తో చేయించారు. నిజంగా విజయం తొలగింపు చేయడం అదొక మంచి పని చేశాను. దానికంటే మంచి 96 సంవత్సరాల్లో ఇంకా విద్యాబోధన చేసి ఇంకా నేటి తరాన్ని ఇంకా చక్కదిద్దాలనే సంకల్పంతో ఉన్న శాంతం గారికి దక్కితే నిజంగా ఇది యావత్ భారతదేశం గర్వించే రోజు అవుతుంది మనం చేస్తున్నాం. మరి డెఫినెట్ గా మనం చూసాం ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ఉపాధిలో కూడా పొలిటికల్ లీడర్స్ విగ్రహాలు ఉన్నారు, రాజశేఖర్ విగ్రహాలు ఉన్నాయి. అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను. ఎందుకంటే ఎంతో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు. మరి అలాంటి చోట పొలిటికల్ లీడర్స్ ఉండకూడదని తెలుసు మనం చేస్తుంది. విద్యాలయం ఉండాలి తప్ప రాజకీయ అడ్డంగా మారకూడదు. గత ఛాన్సలర్లో అది పూర్తిగా మారింది. కనీసం ఇప్పుడైనా సరే కూటమి వచ్చింది కాబట్టి ముందు ఆ సంస్కృతి మార్చి నిజమైన ఆంధ్ర యూనివర్సిటీ మళ్ళీ భారతదేశంలో ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రని మరి తీసుకొస్తారని మనం చేస్తూ శాంతం గురించి మాట్లాడుతూ కోరుతున్నాను. నా తండ్రి పోయాక పుట్టాను నేను. అయితే నా పిల్ల తండ్రి నన్ను చేరతీసి నాకు అన్ని విద్యాబుద్ధులు, నా తిండి తిప్పలు అన్నీ కూడా చూసింది ఆయనే. కాబట్టి గొప్పదేది ఎక్కడ ఉంది? నేను మీరు చెప్తున్న గొప్పదాన్ని అయ్యాను అని అంటున్నారే, ఆ గొప్పగా ఆయన. అయితే మరి నువ్వు చదివావు, నువ్వు పరీక్షలు పాస్ అయ్యావు, నీ తెలివి ఉంది, అదేమిటి అంటారేమో. అది నా కర్మ, నేను కర్మ సిద్ధాంతి. శ్రీకృష్ణుడు చెప్పినట్టు నేను భూలోకానికి పంపిస్తున్నాను, అక్కడ కర్మ చెయ్యి, సకర్మ సత్కర్మ చేసి నువ్వు ఎలివేటవు, నీ సమాజాన్ని ఎలివేట్ అప్పుడు రా నా దగ్గరికి. రాకపోతే నీ కర్మ అన్నా, వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది లేదన్నా. కాబట్టి నాది డ్యూటీ ఏమిటంటే ఇక్కడికి వచ్చాక కర్మ ఇస్ మై డ్యూటీ, కర్మ చెయ్యటమే. అంతకు మించి ఏ విషయాన్ని కూడా నేను ఆలోచించకూడదు.